హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెల రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పూర్ణం బూరెలు చేసేటప్పుడు నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో చేస్తే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. పండగల టైంలో అయినా పూజలకు ప్రసాదంగానైనా చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఈసారి పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో చేయండి, చాలా పర్ఫెక్ట్గా చేయగలరు. మరి ఇప్పుడు ఈ పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక 2 బేసన్లు తీసుకొని, ఒక బేసన్లోకి శనగపప్పు 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకొక బేసన్లోకి 1 గ్లాస్ బియ్యం, 1/2 గ్లాస్ మినపప్పు, ఈ 2 తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని బాగా కడుక్కొని 2 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాతని మంచినీళ్ళు పోసుకొని ఒక 2 గంటలు నుంచి 3 గంటల వరకు 2 కూడా బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టినప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని నానబెట్టుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇవి 2 నుంచి 3 గంటల సేపు బాగా నానేయి, చూడండి బాగా నానేయి కదా. 3 గంటల సేపు బాగా నానిన తర్వాత కూడా మరొకసారి 2 పప్పులు మరొకసారి కడిగేసుకొని అప్పుడు మళ్ళీ మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా థిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది చాలా పర్ఫెక్ట్గా రావాలి, పల్చనైతే అస్సలు బాగోదు. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన పప్పుల్ని కూడా మనం మిక్సీ చేసుకుందాం. ఈ పప్పుల్ని కూడా చాలా జాగ్రత్తగా పలచనవ్వకుండా చాలా కొద్దిగా వాటర్ వేసుకొని, టేస్ట్ గురించి 1/2 టీ స్పూన్ సాల్ట్ పప్పులో కూడా వేస్తున్నాము, తోపు పిండిలో కూడా 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తున్నాం. కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ కూడా వేసుకొని జస్ట్ క్రష్ చేసి కొంచెం బరకగా అలా ముద్దగా గట్టిగా వచ్చేటట్లుగా మనం మిక్సీ చేసుకోవాలి. చూసారు ఎంత గట్టిగా వచ్చింది, అలా గట్టిగా ఉండాలి, కొంచెం బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బేసన్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల బూరెలు మంచి కలర్ వస్తాయి. అందుకు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఈ పిండిని మనం ఇడ్లీ పెట్టుకోవాలి. పిండిని అంతటిని ఇడ్లీ రేకుల్లో వేసేసి ఇడ్లీలా పెట్టుకోవాలి. దీన్నే పోలి పెట్టడం అంటారనమాట. ఇలా ఇడ్లీ పిండిని అంతటిని మొత్తం ఇడ్లీ రేకుల్లో వేసేసుకొని ఈ పిండి అంతా 2 ప్లేట్లలోకి వచ్చింది. 2 ప్లేట్లలోకి మొత్తం పిండిని అంతటిని పెట్టుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది రెడీ అయ్యేలోపు ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక కొబ్బరికాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఒక కూరగా రెడీ చేసుకుందాం. కొబ్బరి కూరని రెడీ చేసుకుందాం. కొంచెం బరకగా ముక్కలుగా ఉండేటట్లుగా కొబ్బరి కూరని రెడీ చేసుకొని దాన్ని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇడ్లీ చూద్దాం. ఇడ్లీ 15 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూతపెట్టి అలా ఉంచేసి అప్పుడు తర్వాత చూసారు ఇడ్లీ అంతా అలా అయిపోయింది కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. సో చాలా వేడిగా ఉన్నాయి కదా ఇవి, వీటిని ఒక అట్లకాడతోని కొంచెం కట్ చేసి కొంచెం ముక్కలుగా కట్ చేసి వేడిగా ఉండగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతని వీటిని కొంచెం మిక్సీలో వేసుకొని జస్ట్ క్రష్ చేస్తే విడివిడిగా చాలా బాగా వస్తుంది. చూసారా ఎక్కడ ఉండలు లేకుండా విడివిడిగా ముద్దగా కాకుండా చాలా విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇలా చేయడం వల్ల పూర్ణం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పంచదార జస్ట్ పాకం పెట్టుకుందాం. 2 గ్లాసుల పప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల పప్పుకి 2.5 గ్లాసులు పంచదార వేస్తున్నాను. 2.5 గ్లాసులు పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ పంచదార కరగనివ్వాలి. పాకం అవసరం ఉండదు. జస్ట్ పంచదార బాగా కరిగిన తర్వాత బాగా కరగాలి. సరే కొంచెం ముక్కలుగా ఉంది కదా, ఇంకొంచెం బాగా కరిగి కొంచెం చిన్న ముక్కలుగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం సగం బాగా కరిగిన తర్వాత దీన్ని మనం పూర్ణంలోకి వేసేసుకోవాలి. ఆకమంతా ఇందులో వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి కూర తర్వాత ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా యాలకుల పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కొబ్బరి కూర, పంచదార పాకం, ఇలాచీ అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని ముద్దగా రెడీ చేసుకోవాలి. ముద్ద రెడీ చేసుకున్న తర్వాతని పూర్ణం రెడీ అయిపోయింది. ఈ పూర్ణం అన్నమాట. దీంతో ఇప్పుడు మనం బూరెలు తయారు చేసుకుందాం. ఇలా రౌండ్గా ఉండలుగా తయారు చేసుకుని దానికి సరిపడా ఒక 6 ఉండల్ని ఇలా చేసుకొని ఇవి వేగుతున్నప్పుడు మిగిలిన ఉండలను కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాగ ఒక 6 ఉండలు అయిన తర్వాతని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు ఒక 1/2 కేజీ వరకు
బూరి నిండా ములిగేటట్లుగా ఆయిల్ పోయాలి. ఆయిల్ పోస్తే బూరి బాగా వేగుతుంది. ఇప్పుడు పిండి ఇది 3 గంటల పాటు నానిందండి. ఒకవేళ కానీ మీకు నానడానికి టైం లేదు అనుకుంటే మీరు ఒక పావు స్పూను సోడా వేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ ఉండాలి, బాగా థిక్గా ఉండకూడదు, ఎందుకంటే బూరి బాగా దళసరి వస్తుంది, బాగోదు. అలాగని మరీ పల్చగా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్న పిండిలోని మనం ఈ తయారు చేసుకున్న బూరెలను టిప్ చేసుకుని అలా దూరంగా వేసుకోవాలి. తగలకూడదు, ఒక బూరికి తగలకుండా అలాగా పిండిలో కరెక్ట్గా అలా టిప్ చేసి కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకొని వేసుకోవాలి. అలా మొత్తం మనం తయారు చేసుకున్న బూరెలన్నీ కూడా ఒకసారికి ఆయిల్ని పట్టించి 5 నుంచి 6 వరకు వేసుకొని దూరంగా వేసుకొని వీటిని ఎర్రగా వేయించుకోవాలి. వేసేసిన తర్వాతని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి, కదపకుండా వేగనివ్వాలి. వేగిన తర్వాతని కొంచెంగా కదుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఎర్రగా వేగనివ్వాలి. గోల్డెన్ రెడ్ వచ్చేట వరకు వీటిని బాగా కలుపుకుంటూ కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగడం వల్ల బూరెలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇవి బాగా వేగిపోయి కదా, వీటిని తీసేసుకొని మళ్ళీ బూరెలు చేసుకుని ఇలాగే వేయించుకోవాలి. మొత్తం పూర్ణం అంతటిని ఇలాగే బూరెలుగా తయారు చేసుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయండి. ఇవి బయట కరకరలాడుతూ కమ్మని పూర్ణంతో చాలా బాగుంటాయి. ఈ పూర్ణం బూరెలు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. దసరా నవరాత్రుల్లో అయినా శ్రావణ శుక్రవారాల్లో అయినా మహాలక్ష్మికి చాలా ఇష్టమైన పూర్ణం బూరెల్ని ఈ టిప్స్తో ఈ విధంగా చేసి చూడండి. కొత్త వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మీరు ఈ శ్రావణ శుక్రవారం నాడు ఈ మహాలక్ష్మికి ఈ బూరెలను తయారు చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.